సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా షేక్ రఫీ నా పేరు. గతంలో ఎన్నికల హయాంలో కూటమి ప్రభుత్వానికి ఈ ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలని బలోపేతం చేసి ఈ ఓటు వైపు మలచటానికి ఈ ముస్లిం సంక్షేమ సంఘం చాలా కష్టపడిన మాట వాస్తవం. శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా ఈ ముస్లిం సంక్షేమ సంఘం ఈ ముస్లింల ఓటును ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి అయ్యే విధంగా పడే విధంగా గెలుపుకు దోహదపడే విధంగా పనిచేసింది. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంతమంది అనుకుంటున్నారు వక్ఫ్ బోర్డు గురించి. వక్ఫ్ బోర్డులో ఎప్పుడు ఏ కేంద్ర ప్రభుత్వాలు వచ్చినా కూడా సెంట్రల్ యాక్టు మారుతూ ఉంటాయి. మార్పులు చేర్పులు చేయటం సహజం. ఎందుకంటే కొన్ని మార్పులు ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో ఉన్న చైర్మన్లు వాళ్ళ యొక్క అర్జీలను బట్టి, అంటే ఇప్పుడున్న మనకి అన్ని రాష్ట్రాల్లో ఉన్న చైర్మన్లు అర్జీలు పెడుతుంటారు, మనకి ఇట్లా కావాలి అట్లా కావాలని చెప్పి. అట్లానే పబ్లిక్ పెడుతుంటారు. వాళ్ళకు అనుగుణంగా అంటే పబ్లిక్ అనుగుణంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులకు అనుగుణంగా అక్కడ రాష్ట్ర చైర్మన్లకు అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేయటానికి సిద్ధమవుతుంటారు. అందులో కొంత భాగంగా ఈసారి ఏంటంటే కొన్ని ఎక్కువగా పెడతాం జరిగింది. అందులో కొన్ని అభ్యంతరకరంగా ముస్లింలు బాధపడుతున్నారు. అవి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లటం జరిగింది. అవి లేకుండా కమిటీ ద్వారా చేసే విధంగా చేద్దామని చెప్పి హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. అయినా ఏం పర్లేదు, ఎందుకంటే మనకి నష్టం జరిగే విధంగా చంద్రబాబు గారు చేయరు. గతంలో కూడా మనకి ఎక్కడ కూడా నష్టం జరిగే విధంగా చేయలేదు. ఈసారి కూడా ముస్లింలకి నష్టం జరగదని చెప్పి ఒక ఆలోచనలో మేమందరము ఉన్నాము. ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము చూసాము, సక్రమంగా ఈ రాష్ట్రంలో రోడ్లు లేవు. ఏ ప్రభుత్వాలైనా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లాంటిది. కానీ గత ప్రభుత్వంలో అభివృద్ధి మర్చిపోయి ఓన్లీ ఒక చిన్న సంక్షేమం చేసుకుంటూ పోయాడు. అభివృద్ధి లేక రోడ్లు ఈరోజు చూసారా 70-80% రోడ్లు మనకి చాలా చక్కగా అభివృద్ధి జరుగుతుంది. అలాగే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇమాములకి మౌజన్లకి వదిలారు, డబ్బులు ఇవ్వటం చేశారు. అలాగే మైనార్టీలకు వచ్చే కొన్ని సంక్షేమ పథకాలని కూడా రేపు మార్చి నుంచి విడుదల చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎన్నో కార్యక్రమాలు మైనార్టీలకు పనికొచ్చే కార్యక్రమాలు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా మైనార్టీలకు మంచి జరిగే విధంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని చెప్పి మా మైనార్టీ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో చాలామంది అనుకుంటున్నారు ఇప్పుడు చాలా స్లోగా జరుగుతుంది, ఇంకా మనకేం పనులు అభివృద్ధి అంటే రాగానే వాళ్ళైతే చేశారు. కొంతమందికి అంటే పేదలకి పింఛన్లు ఇవ్వటం అంటే 250 5 సంవత్సరాలు పెంచుకుంటూ పోయారు. అంటే వాళ్ళు చేసింది లేట్ కాదు, కానీ వీళ్ళు చేసింది ఒకేసారి గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు కూడా ఇస్తూ ఒకేసారి 1000 రూపాయలు పెంచుకుంటూ పేదలకు కానీ వృద్ధులకు కానీ పింఛన్లు ఇవ్వటం జరిగింది. గత ప్రభుత్వంలో కనీసము ఉద్యోగస్తులకి పింఛన్లు కూడా అంటే సక్రమంగా జీతాలు కూడా ఇచ్చే పొజిషన్లు లేవు. వాళ్ళ జీతాలని కానీ వాళ్ళన్నీ వాడుకున్నారు. కానీ ఇట్లా కాదు, ఈరోజు 1వ తారీఖు కల్లా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా అందరినీ కలుపుకొని చేయాలి కాబట్టి కాస్త కొన్ని స్లోగా అవుద్ది. 100%గా చంద్రబాబు గారి మీద మాకు నమ్మకం ఉంది. గ్యారంటీగా మా ముస్లిం మైనార్టీలకి పనిచేస్తారని చెప్పి ఒక నమ్మకంతో ఉన్నాము. మేము కూడా కలవటం జరిగింది. మళ్ళీ ఈ రంజాన్ నెలలో కూడా కలిసి మాకు కావాల్సిన సంక్షేమ ఫలాలు పథకాలు మాకు కావాల్సిన ఏమేమి ఉన్నాయని చెప్పి అడగటం జరుగుతుంది. ఆయన సానుకూలంగా స్పందిస్తున్నారు. 100% మా మైనార్టీలకు న్యాయం జరిగిద్దని చెప్పి ఈ విధంగా మీకు తెలియజేసుకుంటున్నాం. ముస్లిం సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు. నా పేరు షేక్ మహమ్మద్ రఫీ. ఈరోజు మా జిల్లా ఆఫీసుని జిల్లా కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే రాబో రోజుల్లో ముస్లిం సమస్యల మీద ఎట్టా మనం ముందుకు పోవాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షులు వారు మాకు దిశానిర్దేశం చేశారు. అలాగే ముస్లిం
సమస్యల మీద ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మనం ఇక్కడ ప్రకాశం జిల్లాలో మా కమిటీ వారు ఏ కార్యక్రమం అయినా మేము ముందుండి మనం చేస్తాము. అలాగే ముస్లింకు రావాల్సిన రేపు రంజాన్ నెలలో రంజాన్ తోఫా కూడా అవి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం వారు ముస్లింలకి రంజాన్ తోఫా ఇవ్వాలి. గత 5 సంవత్సరాల నుంచి రంజాన్ తోఫా అని మన ముస్లింలకు అందలేదు. ఈ కూటమి ప్రభుత్వానికి మనం ముస్లింలందరం చేశాము. అట్లానే ఈ వక్ఫ్ చట్టం కూడా పార్లమెంట్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దాన్ని వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పి మేము ఈ ముస్లిం సంక్షేమ సంఘం తరపు నుంచి కోరుకుంటున్నాము.